సార్ కరీంనగర్‌కి బండి సంజయ్ గారు తెచ్చిన నిధులేంటండి? నిధులు చాలా తెచ్చాను అంటున్నాడుగా ఆయన. హ్మ్. ఆయన నిధులే తెచ్చేస్తే కరీంనగర్ ఇక్కడ ఎక్కడో ఉండాలి కదా! హ్మ్. ఎవరు ఇప్పుడు ఎంపీలుగా వీళ్ళ ఎంపీ లాడ్లే సరిగ్గా వాడలేదమ్మా. ఎంపీ లాడ్లే ఏ ఎంపీలు కూడా ఈ బీజేపీ ఎంపీలు ఎవరు కూడా వాళ్ళకి వచ్చిన ఎంపీ ల్యాడ్స్ డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుల్ని సక్రమంగా నియోజకవర్గానికి వాడిన దాఖలాలు లేవు. పోరాటాలు చేయటాలు, గొడవలు చేయటాలు ఇవి తప్పితే బండి సంజయ్ మిగతా వాళ్ళ మీద బెటర్ కొంచెం ప్రజల మనిషిగా కొంచెం పోరాడాడు తప్పితే ప్రజల తరపున మిగతా విషయాల్లో రాష్ట్రానికి కాన్స్టిట్యున్సీకి ఏం చేశారంటే ఏమీ లేదు. ఉన్ని మాటలు తప్పితే చేసింది ఏమీ లేదు. చేస్తే మన ఎన్నికల్లో ఎందుకు ఓడిస్తారు ప్రజలు? ఏం చేయలేదు, అది వాస్తవం. ఏమీ చేయలేదు, చెయ్యరు కూడా. ఉన్న మాటలు బీజేపీ బాగా మాటలు మాట్లాడటం అలవాటు చేసుకుంది. కేంద్రంలో కాస్త కూస్తో చేతలు చేసి మోడీ లాంటి నాయకత్వం ఉంది, కొంతవరకు ఒప్పుకోవచ్చు. కానీ ఇక రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఇక నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చాలా దివాళాకోరు నాయకత్వం. ఈడ కిషన్ రెడ్డి వీళ్ళు అంతా దివాళాకోరు గాలి సోది మాట్లాడే నాయకత్వం తప్పితే వీళ్ళకి ప్రజల నుంచి వచ్చే నాయకులు కాదు కదా. అందుకని ప్రజల సమస్యలు, వ్యూహాలు, ప్రజల్ని మంచి చేసే వ్యూహాలు ఏమీ ఉండవు. ఉన్న పదవి కాపాడుకుంటూ ఆ సీట్లో కదలకుండా కసబేగం కూర్చుంటే పైన వాళ్ళకి ఢిల్లీ వాళ్ళకి కాలు మొక్కుతూ బాంఛన్ కాల్ముక్త ద్వారా అంటూ కాలం గడుపుకునే బాబత్ అయినారు. కనుక వీళ్ళు ఏమి చేసేది లేదు, చేయగలిగేది లేదు. సార్ కేంద్రానికి కిషన్ రెడ్డి గారు తెచ్చిన నిధులు ఏంటండి? అదే ఇందాక చెప్పాను కదా, కేంద్రం వాళ్ళు 4 ఎంపీలు గెలిపిస్తే కిషన్ రెడ్డి మంత్రిగా కూడా ఉండి ఏం తెచ్చాడు? ఏమి తెచ్చి తేలవు. వాళ్ళు అలా నీట్గా తయారయ్యి ఆఫీస్ కూర్చుంటే ప్రెస్ మీట్లో ఏదో 4 మాటలు మాట్లాడటం, ఆల్రెడీ ఎవరో అన్న మాటలు, ఎవరో అన్న ప్రశ్నలు, ఒక 4 ప్రశ్నలు, ఇంకేదైనా మాట్లాడితే గుజరాత్ మోడల్ గురించి మాట్లాడటం, యూపీలో మన తెలంగాణ గురించి మాట్లాడవయ్యా, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడు, తెలంగాణ పరిష్కారాల గురించి సమస్య పరిష్కారాల గురించి మాట్లాడమంటే యూపీని చూడండి, గుజరాత్ చూడండి, మాకు ఓటేయండి అన్నట్టు మాట్లాడతాడు ఆయన. యూపీని గుజరాత్ చూసి ఇక్కడ యూపీ ముఖ్యమంత్రిను గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చి పాలిస్తాడు తెలంగాణ గురించి మాట్లాడండి అంటే వాళ్ళు తెలంగాణ గురించి నోరు రాదు, తెలంగాణ సమస్య గురించి చర్చించడానికి నోరు రాదు. ఎంతసేపు యూపీని పొగట్టడానికి యోగి ఆదిత్యనాథ్, పొగట్టడానికి గుజరాత్ మోడల్ అనటానికి గొంతు పెకలించుకుని మాట్లాడతారు వీళ్ళు. ఇంకా నిధులు ఏం చేస్తారు వీళ్ళకి అక్కడ ఏముందో విలువ? ఈ ఎంపీలకి, మన తెలంగాణలో ఎంపీలకి ఏమన్నా కేంద్రంలో విలువ ఉందా? ఏమీ లేదు. చేతులు కట్టుకుని ఉంచుంటమే ఇక్కడ వాళ్ళు చెప్తా ఉంటే తల ఊపుతా తప్పితే అది కాదు ఇది అని అడిగే దమ్ము, ధైర్యం కూడా లేవు. చేతులు కట్టుకుని ఉంచుంటమే, చేతులు కట్టుకుని ఎస్ బాస్ అని బాప తప్పితే అంతకన్నా ఇంకేమీ లేదు. ఆ సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది, ఇలా పెట్టుకుని చెప్పండి బాస్, ఎస్ బాస్ అనేవా ఇలా అలాంటి వాళ్ళు అంతే. అక్కడికి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ఎస్ బాసులు, ఓకే బాసులు తప్పితే ఇక్కడే ఏదో ప్రెస్ మీట్లో పెద్ద మినిస్టర్ లాగా, ఎంపీ లాగా అక్కడికి వెళ్తే ఏమీ లేదు. మేము చూసాం కదా, ఆడ చేతులు కట్టుకుని ఎదురు మాట కూడా మాట్లాడలేదు. అడిగిన దానికి ఎస్ బాస్, ఎస్ ఓకే, ఎస్ బాస్ అంతే. బాంఛన్ కాల్ముక్త ద్వారా బాబా తప్పితే అక్కడికి వెళ్ళి మాట్లాడే సీన్ లేదు వీళ్ళకి. బయటకు గుండె చేసుకుని చెప్పానండి, మేము అమిత్ షా గారికి ఇలా చెప్తాం, ఇలా సమస్య ఇది అని ఎత్తి చెప్పగలం అని చెప్పానండి, ఏమీ చెప్పడానికి లేదు. ఆయన చెప్తూ ఉంటాడు, వీళ్ళు విని ఎస్ బాస్, అలాగే ఓకే తల ఆడించడం తప్పితే కూర్చోమంటే కూర్చోటం, పోమంటే పోమనడం, తర్వాత కలవమంటే కలవడం, అంతే తప్పితే అంతకు మించి నోరు పెంచి ఒక మాట ఆయన చెప్పిందని అలా కాదండి ఇలాగూ ఆయన చెప్పగలిగే ధైర్యము, శక్తి, సామర్థ్యాలు వీళ్ళు ఎవరికి లేవు. కనుక వీళ్ళు ఇంకా తెచ్చేది ఏముంది? నిధులు ఏమీ లేవు. సార్ షర్మిల గారు పులివెందుల్లో అన్న మీద పోటీ చేస్తానంటున్నారు, గెలిచే అవకాశం ఉన్నదనుకోవచ్చా? అమ్మాయి ఎక్కడ నుంచినా గెలవదు. ఎందుకంటే అమ్మాయి వ్యక్తిత్వం లేదు, అమ్మాయికి ఒక క్యారెక్టర్ లేదు.
నువ్వు నిన్నటిదాకా కాంగ్రెస్ని తిడితివి, మా నాన్న మీద ఎఫ్ఐఆర్లో మా నాన్న దోషిగా చేర్చారని చెప్పితివి, తిట్టి తిట్టకుండా తిట్టితివి నిన్నటిదాకా. ఇక్కడ కొట్టుగా తెలంగాణలో కొట్టు పెట్టి ఇక్కడ ప్రజలు టాటా బై బై అనగానే నీకేం సీన్ లేదమ్మా అంతా, నువ్వు రాజ్యం అంటానికి ఇక్కడ ఏం మీ నాన్న ఏమో బతికుండగా నేను తెలంగాణ రానివ్వను అన్నాడు, నువ్వు ఇవాళ వచ్చి మేము రాజ్యం అంటావు, టాటా బై బై అని చెప్పారు. ఇక్కడ కొట్టు ఓపెన్ చేయకుండానే మూసేసింది. ఇక్కడ కొట్టు తెరిచి ఓపెన్ కాంగ్రెస్ తిట్టకుండా, చంద్రబాబు తిట్టకుండా నేను ఆడపిల్లని కాదు ఈడపిల్లని ఆంధ్రాలో పుట్టారు కానీ నేను ఈడపిల్లని, అందుకనే ఆడపిల్ల అన్నారు, నేను తెలంగాణ కోడల్ని డకారు దుష్కు అంది. ఇక్కడ ఏమన్నా ఏం పప్పులు సాగలేదు, కొట్టు మూసేసింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది, ఎవరిని తిట్టిందో వాళ్ళని పొగుడుతుంది. మూసేసిన అయిపోయిన అధ్యాయం గురించి మళ్ళీ స్పెషల్ స్టేటస్ అంటుంది. స్పెషల్ స్టేటస్ అయిపోయిందని అందరూ వాగి కమ్యూనిస్టులు తెలుగుదేశం వాళ్ళు మూల కూర్చున్నారు. ఇవాళ ఏమి అది ముగించిన అధ్యాయం అని చెప్పడం జరిగిపోయింది పార్లమెంట్లో. దానికి ప్యాకేజీలు అన్నీ వస్తాయి. ఇవాళ కొత్తగా ఏదో ఇప్పుడే కళ్ళు తెరిచినట్టు ఇవాళ మళ్ళీ ప్యాకేజీ కోసం పోరాడతారు. ఏం పిచ్చి మాటలు. నీకు నీ అన్నకి ఆస్తులు కూడా ఉంటే కోర్టులో చూసుకో, ఇంట్లో చూసుకో, బజార్ మీద పెడతావు ఎందుకు? మేము మా కుటుంబం చీలిపోవడానికి అన్న కారణం రోడ్లో మాట్లాడతాం ఎందుకు? ఏమైనా సంస్కారం ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబ విషయాలు బజార్లో మాట్లాడతారా? అది కుటుంబ విషయం. నీకు మీ అన్నకి కుటుంబ గొడవలు ఉంటే మీ కుటుంబ విషయం, అది నీ ఇంట్లో మాట్లాడుకో, 4 గోడల మధ్య. ఇంకా కావాలంటే ఆస్తులు గొడవ ఉంటే కేసులు వేసుకో, కోర్టుకు వెళ్ళు. అంతేగాని ప్రజలకే సంబంధం, ప్రజల మధ్య పెట్టి చులకం చేస్తావు, కుటుంబాన్ని చులకం చేసుకుంటావు. ప్రజలు అసహించుకుంటున్నారు. ఇదేం పిల్లలు అసలు? పిల్ల ఏమాత్రం వైఎస్ అని పేరు పెట్టుకుంటుంది, ఎలా పెట్టుకుంటుంది? నువ్వు పెళ్ళైనాక మా సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన ఆడపిల్ల అత్తారింటి భర్త ఇంటి పేరు కదా పెట్టుకోవాలి, భర్త ఇంటి పేరు రావాలి. భర్త శర్మ, నువ్వు శర్మ అవ్వాలి. వైఎస్ షర్మిలారెడ్డి ఏంటి? రెడ్డి ఎక్కడి నుంచి వస్తుంది నీకు పెళ్ళైనాక? అన్ని అవసరానికి అన్నీ వాడేసుకుంటాం, అందరినీ వాడేసుకుందాం అని. అన్నీ అమ్మాయి చిల్లరతనంగా ఉంది, అమ్మాయి మాట తీరు బాగలేదు, కల్చర్ బాగలేదు. మా ఎవరిని తిట్టి వాళ్ళ దగ్గర కూర్చుంటారు. ఇప్పుడు ఏదో తన ఉనికిని చాటుకుంటానికి తప్పితే నిజమైన ప్రజల కోసమో, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం అనేది కించిత్తు కూడా లేదు. ఆనాడు తెలంగాణలో పెట్టినప్పుడు ప్రజల కోసం కాదు, తన అన్నయ్య అయిపోయాడు నేను అయిపోవాలని ఆశ కొద్ది పెట్టింది. అడియాసలు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ షేర్ చేసుకోవాలని చూస్తుంది. ఏమి కుదరదు అమ్మాయికి. ఆ అమ్మాయి ఎవరి ఓట్లు చీలుస్తుందంటే, ఎవరితోటి పోటీ పడుతుందంటే నోటా ఓట్లను చీలుస్తుంది, నోటా ఓట్లతోటి పోటీ పడుతుంది, అంతే. సార్ కడపలోని కంటైనర్లు దొరికినాయి కదా సార్, దాని నుండి డబ్బు ఉన్నదంటున్నారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారిది అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అంటారు కంటైనర్లు, డబ్బులు, లక్కిబిద్దులు ఇవన్నీ ఊహాజనితపు మాటలు. కంటైనర్లు దొరికి దాంట్లో ఏమున్నాయి అని వీళ్ళే ఊహించేసుకుంటారు. ఒకడు చంద్రబాబు డబ్బు అంటాడు, ఒకడు రేపు షర్మిలా డబ్బు అంటచ్చు. షర్మిలా అక్కడ పోటీ చేస్తానంటుంది కానీ కంటైనర్లు ఆల్రెడీ షర్మిలా కోసం వచ్చినాయేమో, కాంగ్రెస్ పంపించిందేమో. ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇలా ఊహించుకుని చెప్పే మాటలు నిరాధారమైనవి, ఆధారం లేనివి, ఏదో బురదలటానికి ఉపయోగించాయి. కంటైనర్లు అసలు ఏముంది? అది కరెన్సీ అని ఎలా చెప్తారు? కంటైనర్లో ఉన్నది కరెన్సీనా లేకపోతే గంజానా? ఏమున్నాయి? ఎవరికి తెలుసు? తెలియకుండానే ఉన్నే ఊహాగానం ఎవరైనా ఏమైనా చేయొచ్చు కదా. చంద్రబాబు దింపాడని చెప్పచ్చు, లేదు ఈ అమ్మాయి వచ్చింది కానీ కాంగ్రెస్ వాళ్ళు దింపారు, కడపలో జగన్కి చుక్కెదురు చూపించాలని చెప్పి వాడు దింపారు కంటైనర్లో సొమ్ము అని చెప్పచ్చు. వాళ్ళు చెప్తున్నట్టు జగనే చెప్పాడు. ఏమైనా చెప్పచ్చు. ఊహాగానంలో చెప్పడానికి ఏముంది? ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలు ఎవడైనా ఏమైనా చేయొచ్చు. అందుట్లో ఒక భాగమే తప్పితే అది ఏమి తెలియకుండా మనం అనవసరంగా దాని మీద నేను మాట్లాడటానికి ఇష్టపడలేదు.